వెల్కమ్ టు ది మీడియా మ్యాట్రిక్స్. గత 2 రోజుల నుంచి థాయిలాండ్, మయన్మార్ వంటి పలు ప్రాంతాల్లో భారీ భూకంపాలు సంభవిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే మయన్మార్‌లో సంభవించే ఈ భారీ భూకంపం 334 అణుబాంబుల విధ్వంసానికి సమానమని భూ అధ్యయన శాస్త్రవేత్త జేన్ ఫినిక్స్ వెల్లడించారు. అయితే మరి ఈ ప్రదేశంలో మరిన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని కూడా ఆమె వెల్లడించారు. ఈ దేశంలో జరుగుతున్న అంతర్యుద్ధం కారణంగా విపత్తు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని ఆమె హెచ్చరించారు. అయితే భూ ఉపరితలానికి 10 కిలోమీటర్ల దూరంలో ప్రకంపన కేంద్రాలు ఉన్నాయని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. అయితే ఇదిలా ఉండగా మయన్మార్లో జరిగిన ఈ భారీ భూకంపం ఫలితంగా మృతుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఇప్పటి వరకు 1700 మంది మరణించగా 3400 మంది గాయపడినట్లుగా తెలుస్తోంది. ఈ సర్వే ముగిసే వరకు 10,000కు పైగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే చెప్పుకొచ్చింది. ఆ దేశంలోని 15 లక్షల మందిపై ఈ ప్రకృతి విలయం ప్రభావం చూపింది. ఇదిలా ఉండగా రిక్టర్ స్కేలుపై 7.77% భూకంపం నమోదైనట్లుగా అందరికీ తెలిసిన విషయమే.